అందరికీ నమస్కారం. నా పేరు అంకే రవీంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్ అండ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్. వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు మీకు ఉమెన్ న్యూట్రిషన్ గురించి చెప్తాను. ముందుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఆల్ ఉమెన్స్. ప్రతి మహిళ యొక్క ఆరోగ్యం వారు తీసుకున్నటువంటి ఫుడ్డు మరియు వాళ్ళు ఉన్నటువంటి జీవన విధానం బట్టి ఆధారపడి ఉంటుంది. కామన్గా ప్రతి మహిళ జీవితంలో వారి యొక్క గ్రోత్ కానీ, రిప్రొడక్షన్ కానీ, బోన్ హెల్త్ కానీ, మెంటల్ హెల్త్ కానీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వాలంటే వారు తీసుకున్నటువంటి ఫుడ్ మీద డిపెండ్ అవుతుంది. ప్రతి మహిళ జీవితంలోనూ వారి యొక్క స్టేజెస్ మనకు చిల్డ్రన్స్, అడల్ట్ మరియు ప్రెగ్నెంట్ మదర్, అలాగే ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఇలాగ డిఫరెంట్ స్టేజెస్ లాగా మనం తీసుకుంటాము. సో ఒక్కొక్క స్టేజ్లో కూడా ఒక్కొక్క న్యూట్రిషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పటి కాలంలో ఇప్పుడున్నటువంటి మహిళల్లో కామన్‌గా వెయిట్ గెయిన్ కానీ, లేకుంటే థైరాయిడ్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండడం కానీ, లేకుంటే ఇన్ఫర్టిలిటీ ఉండడం కానీ, అలాగే ఆస్టియోపోరోసిస్ ఉండడం కానీ, ఇలాంటి ప్రధాన సమస్యల్లాగా గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందువల్ల వస్తున్నాయని మనం చూస్తే కామన్‌గా ఏంటంటే వర్కింగ్ లైఫ్ స్టైల్ కానీ, లేకుంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేకుంటే అన్‌హెల్తీ వెయిట్ గెయిన్ కానీ, అలాగే వాళ్ళు ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ కానీ వీటి వల్ల వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది. సో దీనికి మనం తగినటువంటి జాగ్రత్తలు, అలాగే న్యూట్రిషన్‌లో చేంజెస్ చేసుకున్నప్పుడు, అంటే మనం తినేటువంటి విధానంలో చేంజెస్ చేసుకున్నప్పుడు వాటిని మనం కంట్రోల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. యూనిసెఫ్ రికార్డ్స్ ప్రకారం ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా మహిళలు ఎదుర్కొన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ చూసుకుంటే అనీమియా, ఒకటి రక్తహీనత ఉండడం, 2 అండర్ వెయిట్ ఉండడం, 3 వచ్చేసి ఓవర్ వెయిట్ ఉండడం. ఈ 3 ప్రాబ్లమ్స్ మేజర్‌గా గుర్తించడం జరిగింది. అనీమియా అనేది వారి యొక్క ఆహార విధానంలో మార్పులు రావడం, లేకుంటే వారి ఆరోగ్యంలో మార్పులు రావడం వల్ల గుర్తించడం జరిగింది. అలాగే అండర్ వెయిట్ చూసుకున్నప్పుడు కామన్‌గా 90% పీపుల్ వచ్చేసి వాళ్ళు ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్ల అండర్ వెయిట్ ఉండడం, కొంతమందిలో జీన్స్ వల్ల అండర్ వెయిట్ ఉండడం, కొంతమందిలో థైరాయిడ్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అండర్ వెయిట్ ఉండడం గుర్తించడం జరిగింది. అలాగే ఓవర్ వెయిట్ చూసుకుంటే ఇందులో కూడా కామన్‌గా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉండడం, అలాగే ఫుడ్ హ్యాబిట్స్, అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ గెయిన్ ఉండడం చాలా మందిలో చూస్తున్నాము. కొంతమందిలో మాత్రం పీసీఓడి ప్రాబ్లం, లేకుంటే థైరాయిడ్ హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం చూస్తున్నాం. ఎనీమియా కానీ, అండర్ వెయిట్ కానీ, ఓవర్ వెయిట్ కానీ వారు తీసుకున్నటువంటి ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు నెక్స్ట్ స్లైడ్స్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎనీమియా ఉన్నటువంటి మహిళల్లో ముందుగా రక్తహీనత దేనివల్ల వస్తుందో మనం గుర్తించాలి. తర్వాత ఎక్కువగా ఐరన్ రిచ్ డైట్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోవాలి. దాంతోపాటు వైటమిన్ సి కూడా ఎక్కువ ఉన్నట్టుగా చూసుకోవాలి. ఇక్కడ మీకు కొన్ని బెస్ట్ ఫుడ్ ఆప్షన్స్ ఇచ్చాను. అందులో మీకు డ్రై ఫ్రూట్స్ లడ్డు, బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూసెస్ కానీ, లేకుంటే షుగర్ కేన్ జ్యూసెస్ కానీ, అలాగే లెమన్ జ్యూస్, పొమోగ్రానైట్ జ్యూస్, చిక్కీస్, లీఫీ వెజిటబుల్ కర్రీ, చికెన్ అండ్ మటన్ లివర్ కర్రీస్ ఇవి వచ్చేసి మనం డైలీ లైఫ్ స్టైల్లో ఉండేలాగా చూసుకోవాలి. దానివల్ల మీకు హిమోగ్లోబిన్ లెవెల్స్ త్వరగా పెరిగి రక్తహీనత తగ్గేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అండర్ వెయిట్. అండర్ వెయిట్ కూడా ఎందువల్ల వస్తుందో మనం గుర్తించాలి. అంటే కొంతమందిలో జీన్స్ వల్ల వస్తుంది, కొంతమందిలో వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ వల్ల లైక్ టీబీ కానీ, లేకుంటే సమ్ క్యాన్సర్స్ వల్ల కూడా వెయిట్ లాస్ అనేది ఉంటుంది. అంటే వెయిట్ గెయిన్ అనేది ఉండకపోవచ్చు. సో ముందుగా మనం అండర్ వెయిట్ ఎందుకున్నామో గుర్తిస్తేనే దానికి తగినటువంటి ఆహారంలో మార్పులు చేసుకుంటే వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో వెయిట్ గెయిన్‌లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఎగ్స్ 3-7 వరకు తీసుకోవచ్చు. మిల్క్ ఒక 200 ml వరకు తీసుకోవచ్చు. అలాగే నాన్ వెజ్ అలవాటు ఉంటే వన్స్ ఇన్ 2 days మనం 150 grams వరకు అడ్వైజబుల్. అలాగే గుడ్ ఫ్యాట్ అనేది మనకు గీ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ డైలీ 30-50 grams వరకు తీసుకోవచ్చు. అలాగే సున్నుండలు ఒక 3 వరకు విత్ గీ కాంబినేషన్ తీసుకుంటే వెయిట్ గెయిన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే గ్రౌండ్ నట్స్ కూడా డైలీ రోస్టెడ్ గ్రౌండ్ నట్స్ కానీ, లేకుంటే స్ప్రౌట్స్‌లా కానీ ఒక 40 grams వరకు ఈవినింగ్ టైంలో తీసుకోవచ్చు. స్వీట్ పొటాటో కూడా బాయిల్డ్ ఒక 2 నెంబర్ వరకు తీసుకోవచ్చు. అలాగే బనానాస్ కూడా 4-6 నెంబర్ డైలీ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు కరెక్ట్‌గా తీసుకున్నప్పుడు వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఓవర్ వెయిట్.
ఓవర్ వెయిట్ కూడా కామన్‌గా హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో వెయిట్ గెయిన్ అనేది చూస్తాము. అలాగే పీసీఓఎస్ గాని, పీసీఓడీ ఉన్నటువంటి మహిళల్లో కూడా వెయిట్ గెయిన్ చూస్తాము. లేకుంటే కొంతమంది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం మరియు ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం, అంటే క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం చూస్తాము. వెయిట్ గెయిన్ ఎందువల్ల అవుతున్నామో తెలుసుకుంటేనే నెక్స్ట్ దానికి తగినట్లుగా మనం డైటరీ మోడిఫికేషన్ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే లో కార్బోహైడ్రేట్స్ డైట్ ఫాలో అప్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. ముఖ్యంగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కానీ, డిన్నర్‌లో కానీ ఎక్కువ తీసుకోవాలి. దాంతోపాటు కొన్ని హెల్తీ లిక్విడ్స్ లైక్ గ్రీన్ టీ కానీ, లెమన్ టీ తీసుకోవచ్చు. అలాగే డైలీ ఫిజికల్ యాక్టివిటీ 1-2 అవర్స్ చేయాలి. కొంతమంది వీలైతే యోగా చేస్తే ఇంకా మంచిది. సో, దాంతో పాటు ముఖ్యంగా ఫుడ్ క్వాంటిటీ కూడా కరెక్ట్‌గా ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. మీరు బరువు ఎక్కువ పెరుగుతున్నారంటే కామన్‌గా మనం పేరెంట్స్ ఎక్కువ వెయిట్ ఉన్నారంటే పిల్లలు కూడా వెయిట్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. సెకండ్, మనం మహిళలలో పీసీఓడీ గుర్తించడం ఎలాగంటే అల్ట్రాసౌండ్ అబ్డామెన్ టెస్ట్ చేయించుకుంటే పీసీఓడీ ప్రాబ్లమ్ ఉందా లేదని తెలుస్తుంది. అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా పీసీఓడీ ప్రాబ్లమ్ ఉండొచ్చు. థైరాయిడ్ ప్రొఫైల్ మనం టెస్ట్ చేయించినప్పుడు థైరాయిడ్ హార్మోన్స్‌లో ఇంబాలెన్స్, ముఖ్యంగా టీహెచ్ఎస్‌లో చేంజెస్ ఉన్నాయంటే వాటి యొక్క సంబంధించి మెడికేషన్స్ కానీ, లేకుంటే డైటరీ మోడిఫికేషన్స్ కానీ ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు చేసుకునేటువంటి చిన్న చిన్న ఆహార మార్పులే మీ యొక్క ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరిచేదానికి అవకాశం ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మాకు ఆన్‌లైన్ కన్సల్టేషన్ ద్వారా కన్సల్ట్ అవ్వచ్చు. సో, నా నెంబర్ ఇక్కడ మీకు ఇచ్చాను. ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.